నమస్తే. 72వ అందాల పోటీలు తెలంగాణలో కూడా నిర్వహించినట్లు చూస్తూనే ఉన్నాం మనం. దానికి 100 కోట్ల పైగా దాన్ని ఖర్చు పెట్టి కూడా అందాల పోటీలు అనేది 120 దేశాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి కూడా వస్తున్నారు. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మీ పేరు మ్యామ్? నా పేరు గుంటి మంజులారాణి. ఎట్లా చెప్తారు మ్యామ్, ఈ తెలంగాణలో అందాల పోటీలు జరుగుతున్నాయి, స్త్రీలని భంగపరిచేలా కూడా ఉన్నాయని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఇక్కడ చెప్పడం చూస్తూనే ఉన్నాం. దాని గురించి మీరు ఏం చెప్తారు? రేవంత్ సర్కార్ వచ్చిందంటేనే స్త్రీలను అవమానించేది చేసిండు. ఎందుకంటే ఆ మహిళల ఓట్ల మీదనే రేవంత్ సర్కార్ వచ్చింది. వాళ్ళకి అన్ని కళ్ళబుల్లు మాటలు చెప్పి 2500 ఇస్తాన్నాడు. సౌభాగ్యలక్ష్మిది బంగారం, తులం బంగారం ఇస్తాన్నాడు. మళ్ళీ అంటే ముసలోళ్ళకు 2000 నుంచి 4000 ఇస్తాన్నాడు. ఈ రోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. నిన్న మొన్న నుంచి అయితే వడగళ్ళ వానాలు వస్తున్నాయి. రైతులు గోస, రైతు కార్మికులు కూడా, రైతులు అంటే ఆడవాళ్ళు పనిచేస్తారు పొలాలలో, వాళ్ళు గోస. అంటే వాళ్ళను పట్టించుకోకుండా ఈ రోజు రేవంత్ సర్కారు దిగజార్చిన ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన అనే దానికి నిదర్శనము ఈ అందాల పోటీ. ఎందుకు మేము ఇట్లా ఆడవాళ్ళు అన్నిట్లలో అన్ని రంగాలలో ముందుకు పోవాలి, ఇది కూడా ఒక కాంటెస్ట్ లాగే చూసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా 70 సార్లు జరిగింది మిస్ వరల్డ్ అనేది, అందాల పోటీలు అనేవి జరిగింది. దాని గురించి ఎప్పుడు తీసుకురావాలి, ఇప్పుడు ఎందుకు తెలంగాణలో పెడితే తెలంగాణ ఇమేజ్ కూడా మంచిగా అవుతుంది, మన తెలంగాణ పేరు ప్రపంచం అంతా వినపడుతుంది అని చెప్పి కూడా అందరూ అంటారు. దానికి మీరు ఏం చెప్తారు? ఈ మన కొత్త ముఖ్యమంత్రి అంటారు వచ్చింది కదా, గుంపు మేస్త్రి కూడా కాదు, బట్ కడుపు నిండా వాని మొహం చూసి అయితే అప్పులు ఇస్తలేరని చెప్పిండు. ఈ రోజు అప్పులల్లో గూడ్చుకొని పోయింది. కడుపుకు తిండి లేక ఆడవాళ్ళు మెయిన్ రోడ్ల మీద కురుకొచ్చి గోసపడుతుంటే ఈ రోజు అందాల పోటీలు పెడతా అంటుంది. ఎంతవరకు అది సబబు? ఎంతవరకు? ఈ రోజు మహిళలను గోస పెట్టుకుంటా, తెలంగాణ మహిళలనేమో గోస పెడతాడు, 120 దేశాల మహిళలనేమో ప్రదర్శన చేయించి వాళ్ళతో పైసలు సంపాదించి ఈ రోజు మహిళలకు పెడతాడా? ఇక్కడ నేను అడిగి ఒక సామాన్య మహిళలాగా నేను అడుగుతున్నా, దాని నుంచి ఎన్ని కోట్లు సంపాదిస్తుండు, ఎన్ని వేల కోట్లు? ఆల్రెడీ 1,50,000 కోట్ల అప్పు తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈ మహిళలను ఏ విధంగా బిజినెస్ చేస్తుండా? మహిళా బిజినెస్ చేసి ఇక్కడ వరల్డ్ వైజ్ గా మొత్తం మహిళలను పిలిచి ఇక్కడ ఏమైనా బిజినెస్ చేసి ఏమైనా ఐటీ కంపెనీలు తీసుకొస్తుండా? ఏం తీసుకొని వస్తుండు? దేనికోసం? ఏం లాభం ఇక్కడ? అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మహిళలకు మంచి చేయడానికి, మహిళలకు ఇంట్లో ఇక్కడ తెలంగాణలో ఉన్న మహిళలకు కడుపు నిండా తిండి పెట్టి మంచి చేయాలి. కానీ తెలంగాణ మహిళలనేమో కడుపుకి ఎండబెట్టి ఈ రోజు న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది? కడుపుతో ఉన్న వాళ్ళకు మళ్ళీ పిల్లలు పుట్టి మళ్ళీ పెళ్లిళ్ళు అయ్యే వరకు కళ్యాణ లక్ష్మి ఇస్తుంటే ఈ రోజు అవన్నీ అంటే బొంద పెట్టి ఈ రోజు వరల్డ్ వైజ్ గా మహిళలను పిలిపించి ఇక్కడ బిజినెస్ చేస్తుండే. అంటే అంతా చేస్తుండ అనమాట. కుల్లా నంగా మాట్లాడాలి తెలంగాణ భాషలో. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళల మీద సంపాదిస్తున్నాడా? ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు? అది కూడా ఒక శ్వేతపత్రం వదిలిపెట్టు రేవంత్ రెడ్డి. సిగ్గు నీ అట్లాంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీదనే ఈ రోజు మళ్ళీ మహిళలను జయించి డబ్బులు సంపాదిస్తా అంటున్నాడు. దీనికి ఇదే ఖర్చు పెట్టేది ఈ రోజు మహిళా సంక్షేమాలకు మహిళలకు ఇయ్యడా? అది అన్ని పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టి రైతులు వారం 10 రోజుల నుంచి రైతులకు వడగండ్ల వానలు పడి రైతు గోస, వాళ్ళు పండించిన పంటలు నష్టపోయి చచ్చిపోతుండు, ఉరిపోసుకుంటున్నారు. మహిళలు కూడా అక్కడ కార్మికులు. అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టేసి అట్లాంటివన్నీ వదిలిపెట్టి ఇందులో మళ్ళీ డబ్బు పెడతాడా? అంటే ఎన్ని లక్షల కోట్లు? అంటే ఇది ఒక మీద ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? రేవంత్ రెడ్డి ఈ రోజు యువతకి ఏం సమాధానం ఇస్తావు? నువ్వు ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చినావు? ఏం చేస్తున్నావు? తెలంగాణ ఇమేజ్ పెంచడం కాదు, ఈ కార్ రేస్ చేస్తేనేమో ఇమేజ్ తక్కువైపోతుంది. మహిళ ప్రదర్శన చేస్తే మహిళలది తెలంగాణది ఇమేజ్ పెరుగుతుందా తమ్మి? ఈ రోజు అంటే ఇప్పుడు ఒక సీఎం పదవిలో ఉన్న ఆయన కూడా మీరు ఇలా దుర్భాషలు ఆడటం చాలా తప్పు కదా. మేము దుర్భాషలు కాదు, వాడు నేను తిట్టిన తిట్లు ఇప్పటివరకు ఎవరు తిట్టలేదు. వచ్చు మళ్ళీ గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అట్లాంటి పరిపాలన చేస్తున్నాడు. దందాలు చేసి ఆడోళ్ళని పని చేస్తాడు చూడు, ఆ పని చేయడానికి ఈ రోజు ఇక్కడ మిస్ వరల్డ్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఇది మానుకో. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి. అరాచకాలకు రేవంత్ రెడ్డి ఒక మొహం అని చెప్పి అంటారు కదా, వాని మొహం, వాని పేరు కూడా ఎత్తడానికి నాకు పేరు వేస్ట్ గాడు. అంత వేస్ట్ గాడు ఇది తీసుకొని వచ్చిండు. ప్రజలకు చూపించాలి రేపు అందాల పోటీల తర్వాత ఇది దిగజారిన ప్రభుత్వం కాబట్టే ఈ రోజు ఇది తీసుకొని వచ్చిండు. ఫస్ట్ సంక్షేమ పథకాలను తీసుకొని రా రేవంత్ రెడ్డి. కడుపుకి ఇన్ని నీళ్ళు ఇయ్యి, కడుపుకు నీళ్లు లేకుండా ఎండబెట్టి తెలంగాణ ప్రజలను ఎండబెట్టి మిస్ వరల్డ్లను 120 దేశాల మహిళలను తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ చూపిస్తున్నావు అంటే వాళ్ళు కూడా నీ మొహం మీద ఉంచిపోతారు. అట్లాంటి గవర్నమెంట్ తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.